హలో! వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మై నేమ్ ఈస్ హేమలత. ఐయామ్ ఫ్రమ్ గుడివార. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఇంతకీ ఏం ప్రిపరేషన్‌లో ఉన్నారు? ఈ మధ్య కొంచెం కర్రీస్ పెట్టట్లే కదా! సో, ఇంట్లో ఎప్పుడైనా మీరు కలపచ్చడి చేసుకున్నారా? ఏంటమ్మా కలపచ్చడి అంటున్నావు అంటే, కలకూర తెలుసా? అంటే అన్ని కూరలు కలిపి కలగూర వండుతారు. అవునా? కానీ ఈ విధంగా పచ్చడి చేసి చూడండి. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. మనం ఒక్కొక్కసారి సమ్‌టైమ్స్ వెజిటబుల్స్ తీస్తున్నప్పుడు 1, 2 అలా మిగిలిపోతా ఉంటాయి అడుగున. లేదు అంటే కావాలని మీరు కోసుకునే కూరగాయల్లో ఒక 2, 2 తీసి పక్కన పెట్టుకోండి. వాటిని మిక్స్ చేసి పచ్చడి చేయండి. మామూలుగా ఉండదు తెలుసా? మెయిన్‌లీ దొండకాయలు ఎక్కువ వేసి చేయండి. చాలా అంటే చాలా బావుంటుంది. వీటి కోసమైతే గనక ఒక 4 ఆర్ 5 దొండకాయలను తీసుకోండి. ఒక 2 వంకాయలు, అలాగే పచ్చడి స్పైస్‌కి తగ్గట్టుగా మనం సరిపడినన్ని మిర్చి అనేది తీసుకోండి. అంటే ఒక 5 లేదా 6 పచ్చిమిరపకాయలు. అండ్ అలాగే ఒక 2 టమాటాలు ఇవి తీసుకోండి. వీటితో పాటు మన పచ్చడికి ఫ్లేవర్ రావాలంటే టేస్ట్ అనేది మెయిన్‌లీ అయితే కనుక కరివేపాకు, కొత్తిమీర అండి. వీటిని కూడా తీసుకోండి. మొత్తం అన్నిటిని కూడా శుభ్రంగా కడుక్కొని చక్కగా పీసెస్‌గా కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడైతే గనక ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన బాండీ పెట్టుకొని లైట్‌గా హీట్ అయ్యాక ఆయిల్ వేయండి. ఆయిల్ వేసాక ఫస్ట్ మనం పచ్చడికి ఏం చేస్తామండి? పచ్చిమిరపకాయలు వేపుకుంటాం కదా! అదే చేశాను. పచ్చిమిరపకాయలు వేపుకున్న తర్వాత వాటిని పక్కకు తీసేసుకొని లేదా వాటిల్లోనే వేసుకోవచ్చు ఏదైనా పర్లేదు. వాటిలోనే దొండకాయ వేసి, దొండకాయ ముక్కలనేది చక్కగా మరీ బ్రౌన్ కలర్ అవసరం లేదండి. కొంచెం పచ్చి విరిగేలాగా లైట్‌గా వేపుకుంటే మగ్గితే సరిపోతుందండి దొండకాయ ముక్కలనేది. ఇవి వేగిన తర్వాత అండి వీటన్నిటిని కూడా చక్కగా కలుపుకుంటూ ఒక 5 మినిట్స్ అట్లా మూత పెట్టుకుంటూ చక్కగా వేపుకోవచ్చు. వాటిల్లోనే మనం ఏదైతే కనుక వంకాయలు కూడా ఒక 2 తీసి పక్కన పెట్టుకున్నామో వాటిని కూడా యాడ్ చేయండి. 2 మినిట్స్ పాటు మూత పెట్టి ఉంచండి. మొత్తం అన్నీ మగ్గిపోతాయి. మగ్గిన తర్వాత వీటిని ఏదైనా ఒక బౌల్‌లోకి తీసుకోండి. లాస్ట్‌లో తీసుకునే ముందు కొంచెం కరివేపాకు వేయండి. కరివేపాకు ఎక్కువేం మగ్గవసరల. ఎందుకంటే మనకేంటంటే ఫ్లేవర్ తెలియాలి కాబట్టి. అవన్నీ తీసిన తర్వాత మనం టమాటో పీసెస్‌ని ఏవైతే కట్ చేసి ఉంచుకున్నామో, వాటిని కూడా చక్కగా వేసి దాంటిలో లైట్‌గా ఒక రెబ్బ చింతపండు అనేది వేయండి. మగ్గుతున్నప్పుడు కొంచెం సాల్టు, లైట్‌గా పసుపు అనేది వేసి టమాటాలు చక్కగా మగ్గనివ్వండి. చూసారా? చక్కగా జ్యూసీగా మగ్గాలనమాట. మగ్గిన తర్వాత లాస్ట్‌లో మనం కట్ చేసి క్లీన్ చేసి ఉంచుకున్న కొత్తిమీర కూడా అలా యాడ్ చేసి ఒక 2 మినిట్స్ పాటు ఉంచేసేయండి. ఇప్పుడు నెక్స్ట్ మనం మిక్సీ పట్టుకుంటాకి. నెక్స్ట్ మిక్స్ పట్టేటప్పుడండి మిక్సీ జార్‌లో ఒక 4 లేదా 2 వెల్లుల్లి రెబ్బలు వేయండి. జీలకర్ర, ఉప్పు వేయండి. యాక్చువల్లీ ఈ పచ్చడి రోట్లో చేసుకుంటే ఇంకా బావుంటది. బట్ ఆ రోజు కొంచెం నాకు రెయిన్ రావడం వల్ల నేనేం చేశానంటే ఇంట్లో మిక్సీ ఉంటే ఇట్లా వేశాను. మనం అన్నీ గూడా ఏదైతే ఉడకబెట్టి లేదా మగ్గబెట్టి ఉంచుకున్నామో వాటిని దొండకాయి, వంకాయలని ఫస్ట్ వేసుకోండి పచ్చిమిర్చిని. కచ్చా బిచ్చాక మిక్స్ పట్టుకోండి. మిక్స్ పట్టుకున్న తర్వాత నెక్స్ట్ వీటిల్లో మనం ఏదైతే టమోటా అనేది ఉడకబెట్టి ఉంచుకున్నామో టమోటాను కూడా యాడ్ చేయండి విత్ కొత్తిమీరతో సహా. వేసి వాటిని గూడా చక్కగా గ్రైండ్ చేసుకోండి మిక్సీలో వేసి. వేసిన తర్వాత ఆ పచ్చడి కలర్‌ఫుల్‌గా అసలు టేస్టీగా సరిపడా ఉప్పు గూడా మొత్తం చెక్ చేసుకోండి. పచ్చడి చూసారా ఎలా ఉందో? ఈ పచ్చడి అయితే గనక మనకి రోటీస్‌లోకి, ఇడ్లీలోకి, అలాగే దోసల్లోకి, అన్నంలోకి దేంట్లోకైనా సూపర్ అంటే సూపర్ ఉంటుందండి. ఐస్‌క్వేర్ నాది ప్రామిస్. కావాలంటే మీరు ట్రై చేయండి. నెక్స్ట్ దీనికి మెయిన్ వచ్చేసరికి తాలింపండి. పోపు పెట్టుకోవాలి కదా! సో, నెక్స్ట్ యాజ్ యూజువల్ స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకొని ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులు, దానికన్నా ముందు 2 కరివేపాకు 2 అయితే గనక వెల్లుల్లి రెబ్బలు వేయండి. అండ్ అలాగే తాలింపులు బ్రౌన్ కలర్‌లో వచ్చాక ఒక ఎండుమిర్చి అండ్ అలాగే కరివేపాకు వేసి, కొంచెం జీలకర్ర వేసి చిట్పట్లాడాక పచ్చడిని దాంట్లో వేసి తాలింపు కంప్లీట్ చేయండి. ఇంకేంటి చూసేది 2 తిందాం. నెక్స్ట్ ప్లేట్‌లో అయితే గనక ఎక్కువ కాదు. జస్ట్ పచ్చడి టేస్ట్ చేస్తాకి గనక లైట్‌గా రైస్ అనేది పెట్టుకుంటున్నాను. దానితో పాటు కాంబినేషన్ వచ్చేసరికి ఆనియన్స్ ముక్కలండి. అసలు వీటితో చికెన్ పీసులు, ఫ్రై పీసులు గానీ, ఆమ్లెట్ గాని పెట్టుకుంటే ఉంటదండి. ఏం చేస్తాం, ఆ రోజు హడావిడి వల్ల జస్ట్ పచ్చడి టేస్ట్ చేసాక అలా చేశాను. అస్సలు పచ్చడైతే ఉందండి. అబ్బా! వేరే లెవెల్. నిజం చెప్తున్నాను ఐ స్క్వేర్. మనకి ఈ విధంగా వంకాయ, దొండకాయ, టమాటో, కొత్తిమీర చక్కగా అన్నీ వేసి పచ్చడి చేసుకొని టేస్ట్ చేసి చెప్పండి. బావుందో లేదో మీరే నాకు కామెంట్ చేస్తారు. ఓకేనా? సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. సబ్స్క్రైబ్.